గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. 2025 కానించి 20 కానించి కరోనా 21 ఆ తర్వాత ఇప్పుడు 2025లో యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు, విమానాలు కూలటం, జన నష్టం విపరీతంగా జరుగుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది, పెరిగారు జనాలు పెరిగారు. అలా యుద్ధాలతో చచ్చిపోతున్నారు, విమానాలు కూలి చచ్చిపోతున్నారు. ఈ భూకంపాల వల్ల, వీటి వల్ల, ఇంతకుముందు ప్రకృతి వైపరీత్యాలు వాటి వల్ల చనిపోయేవాళ్ళు. ఈ పరిస్థితి చూస్తుంటే ఇక నుంచి జన నష్టం అనేది జరిగేటట్టు ఎక్కువగా అనిపిస్తుంది నాకు. ఇంకా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు చంపేస్తున్నారు ఒకరికొకరు కుదరక. పిల్లలు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడుతున్నారు. ఇక సంతానం అనేది కలగడం తక్కువైపోద్ది. చచ్చిపోయే వాళ్ళు ఎక్కువైతట్టుంది పుట్టే వాళ్ళకన్నా కూడా చూడకపోతే. నాకైతే మొత్తానికి కలియుగం అంతమయ్యే రోజులు దగ్గర పడ్డట్టుంది.